హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులను భర్తీ చేయడానికి మరి దరఖాస్తులు ఆహ్వానించారు. మరి దరఖాస్తు సమయం కూడా పూర్తయినప్పటికీ ప్రభుత్వం మరోసారి దీని యొక్క దరఖాస్తు గడువును పొడిగించడం జరిగింది. అంటే జూన్ 20, 2026వ తేదీ వరకు మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో పాటు మరి గతంలో ఏవైతే ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ పోస్టులు ఉన్నాయో వీటికి టెట్ అనేది కంపల్సరీ అని గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రభుత్వం ప్రస్తుతం మరి టెట్ అనేది లేకపోయినప్పటికీ ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు అంటూ నోటిఫికేషన్ లో సవరణలు చేయడంతో పాటు మరి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీ వరకు సమయాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం కేజీబీవీకి సంబంధించిన వెబ్సైట్ kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ లో చూడవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనకు దీనికి సంబంధించి మీరు వెబ్సైట్ ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంపార్టెంట్ నోటీస్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీవీ అని ఇందులో లేటెస్ట్ అప్డేట్స్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఎరేటా సైన్డ్ ఫైల్డ్ అలాగే లేటెస్ట్ ప్రెస్ నోట్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. మొదటగా మనం లేటెస్ట్ ప్రెస్ నోట్ అనేది క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ మనం లేటెస్ట్ ప్రెస్ నోట్ అని క్లిక్ చేయగానే ఇందులో మార్పులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడవచ్చు. కేజీబీవీ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ లో కీలక మార్పు, అభ్యర్థులకు టెట్ అర్హతపై సడలింపు, ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగింపు అంటూ సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు ఈ విషయాన్ని పత్రికా ప్రకటన జూన్ 16వ తేదీన తెలియజేయడం జరిగింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో అనగా కేజీబీవీలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్, సిఆర్టీ, పీజీటీ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు, అదే విధంగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ నిబంధన నుండి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 25 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సవరించిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు సమయానికి టెట్ అర్హత లేకపోయినా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు తాము విధుల్లో చేరిన తేదీ నుండి ఒక ఏడాది లోపు ఖచ్చితంగా ఏపీ టెట్ లో అర్హత సాధించవలసి ఉంటుంది. నిర్ణీత గడువులోగా టెట్ అర్హత సాధించకపోతే ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండానే వారి సేవలను ఆటోమేటిక్ గా నిలిపివేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కాబట్టి ఎవరైతే ప్రస్తుతం మరి అప్లై చేశారో అటువంటి వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రిన్సిపల్, సిఆర్టీ, పీజీటీ పోస్టులకు ప్రస్తుతానికైతే మరి టెట్ నుండి మినహాయింపు ఇచ్చారు. ఒకవేళ వీరు ఎంపిక అయితే మరి ఇప్పుడు ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఆ టెట్ నోటిఫికేషన్ గానీ లేదా ఒక సంవత్సరం లోపు టెట్ నోటిఫికేషన్లు విడుదలైన తర్వాత వాటిలో మరి పరీక్ష రాసి ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే టెట్ క్వాలిఫై ఉంటే అటువంటి వారికి ఏ సమస్య ఉండదు. టెట్ క్వాలిఫై కానటువంటి వారు ఒకవేళ ఈ కేజీబీవీ పోస్టులకు ఎంపిక అయితే సంవత్సరం లోపు మరి టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది అంటూ మినహాయింపు ఇవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ మనకు ఎరేటా ఫైల్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. దీంట్లో మరింత క్లియర్ గా దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ కేజీబీవీ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం దీని ద్వారా అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, సిఆర్టీ, పీజీటీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. గతంలో ఈ పోస్టులన్నిటికీ టెట్ అనేది ఉండాలి అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. టెట్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ లో ఏమి ఇచ్చారు? టెట్ క్వాలిఫికేషన్ కు సంబంధించి అంటే ద క్యాండిడేట్ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ ద ఏపీ టెట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, సిఆర్టీ, పీజీటీ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే కంపల్సరిగా ప్రిన్సిపల్స్, పీజీటీ, సిఆర్టీ టెట్ క్వాలిఫై అయి ఉండాలి అని నోటిఫికేషన్ లో ఇచ్చారు. మరి ఇప్పుడు దాన్ని ఏమని మార్చారు అంటే ది రిక్వైర్మెంట్ ఆఫ్ టెట్ క్వాలిఫికేషన్ ఈజ్ హియర్ బై రిలాక్స్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, సిఆర్టీ అండ్ పీజీటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27. However, the selected candidates will be required to qualify the TET within 1 year from the date of appointment or engagement. At the time of renewal of services for the subsequent academic year 27-28, the candidate must have acquired prescribed TET qualification
failure to qualify the TET within the stipulated period shall result in automatic discontinuation or withdrawal of services without any further notice అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రస్తుతానికి టెట్ లేకున్నా ఎవరైనా కానీ మరి కేజీబీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే సంవత్సరం లోపు టెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినటువంటి వారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే వారు జూన్ 20వ తేదీలోపు ఈ కేజీబీవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఇది కేజీబీవీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.